పఠించలేకపోయాడు. ఇతర గ్రంథాలను నియమంగా చదువుతాడు కానీ జ్ఞానేశ్వరుని పఠించాలన్న అతని కోరిక తీరలేదు. ఒకసారి దేవు 3 మాసాల సెలవు తీసుకొని షిరిడీకి వెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి పౌండులోని తన ఇంటికి వచ్చి సుఖంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అక్కడ ఇతర కార్యాలు జరిగాయి. నియమంగా చదివే ఇతర గ్రంథాలను పఠించాడు కానీ జ్ఞానేశ్వరుని పఠించాలన్న అతని తీరే కాలం రాలేదు. జ్ఞానేశ్వరుని చేతిలోకి తీసుకోగానే మనసులోని వికల్పాల వలన ఊరికే పైపైన పఠించడమే గాని హృదయంలో ప్రేమ ఉప్పొంగేది కాదు. ఎంతగా తప్పించి పోతున్నా తన నిశ్చయం సిద్ధించడం లేదు. ప్రతిరోజు నియమంగా 5 శ్లోకాలనైనా పఠించలేకపోయేవాడు. ప్రతిదినం 5 శ్లోకాలను చదవాలని నిశ్చయించుకున్నాడు కానీ అది కూడా నియమంగా చదవటం అతనికి సాధ్యం కాలేదు. అందువలన సాయిబాబా ప్రేమగా చదువు అని స్వయంగా ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరుని చదవటానికి ఉపక్రమిస్తానని